హాయ్ గైస్, వెల్కమ్ టు రుపీనియన్. నిన్న అగ్ని పరీక్ష ఎపిసోడ్ రేట్ చూసారా? మీకేమనిపించింది? నాకైతే హోస్ట్ అండ్ జడ్జెస్ కంప్లీట్గా మనీష్ని టార్గెట్ చేశారనిపించింది. మొత్తం ఎపిసోడ్ మొత్తం మనీష్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారనిపించింది. సి దీనికి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అది నేను ప్రూవ్ చేస్తా. ఎందుకంటే ఎపిసోడ్ స్టార్టింగ్ నోట్ మనీష్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. నిన్న వర్స్ట్ పర్ఫార్మర్ అయ్యావు కదా, ఈరోజు ఏం చేస్తావు, ఈరోజు కూడా లూజర్ అవుతావా, అది ఇది అని. దట్ నాట్ లీవింగ్ అన్ ఆపర్చునిటీ టు టార్గెట్ హిమ్. అది అయిపోయిన తర్వాత సో హీ సెడ్, నేను ఓవర్ థింకింగ్ చేయను, కానీ పర్ఫామ్ చేస్తాను అన్నట్టు. ఆ తర్వాత సెకండ్ వచ్చి ఫ్రూట్ పికింగ్ టాస్క్లో తన్నే లాస్ట్ పిలిచారు. సో హ్యాస్ టు చూస్ వాట్ ఎవర్ హీ గాట్, అండ్ లక్కీలీ హీ గాట్ ద గ్రీన్ యాపిల్. అండ్ హీ బికేమ్ అ టీమ్ లీడర్ అయిన తర్వాత అక్కడ కూడా తనకి అడ్వాంటేజ్ వచ్చింది. దట్ 6 పీపుల్ని పిక్ చేసుకోవాలనేది. 6 పీపుల్ని పిక్ చేసుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ స్ట్రాంగ్ టీమ్ అనుకుంటారు కదా, అక్కడ రివర్స్ చేసేసారు. దట్ మిగిలిన వాళ్ళని పిక్ చేసుకోవాలి అనేది. ఆబ్వియస్లీ అక్కడ అందరూ తెలివైన వాళ్ళే కదా. తను మంచిగా ప్లే చేసే వాళ్ళని పిక్ చేసుకుంటారు, మిగిలిన వాళ్ళు అలాంటప్పుడు తిన్ని మాట్లాడడానికి ఛాన్స్ లేదు. బట్ సో గేమ్ స్టార్ట్ అయిన తర్వాత, పజిల్ గేమ్స్ ఏవైతే స్టార్ట్ అయిన తర్వాత, సో ఫస్ట్ పాయింట్ నుండి వచ్చింది. ఐ థింక్ హీ వెంట్ ఫర్ 4 times. 4 timesలో దిస్ టీమ్ వెంట్ ఫర్ 9 times. 9 timesలో 5 times వేరే వాళ్ళని పంపించారు, 4 times తినెళ్ళారు. 4 timesలో 1 point తీసుకొచ్చారు. 1 point తీసుకొచ్చిన తర్వాత మిగతా 2 times దీనికి ఆన్సర్ తెలుసు, బట్ రాంగ్ చెప్పకూడదని గంట కొట్టలేదు. బట్ హీ నో ది ఆన్సర్, హీ ఈజ్ ద వన్ హూ టోల్డ్ ది ఆన్సర్. అదర్ టైంలో ఒక 1 time దీనికి ఆ ఆన్సర్ ఎవరూ చెప్పలేదు. దివ్యనికిత రాంగ్ ఆన్సర్ చెప్పి లూజ్ అయ్యారు. అండ్ ఆ కేబుల్ ఇది ఉంది కదా, ఆ కేబుల్ది ఎవరికి తెలియలేదు. సో అది పోతే ఇంకొకసారి హీ నో ది ఆన్సర్, రాంగ్ క్వశ్చన్ అనే దగ్గర హీ నో ది ఆన్సర్, బట్ స్ప్లిట్ సెకండ్లో వేరే వాళ్ళు సెలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ బెల్ కొట్టారు, బట్ ఆన్సర్ రాంగ్ చెప్పారు. రైట్, 3 times అయిపోయింది. 4th time తను రాంగ్ ఆన్సర్ చెప్పారు ఎడ్జ్లో. హీ థాట్ ద నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 5 అనుకున్నారు, బట్ ఇట్ ఈస్ 7. ఇట్ ఈస్ డెఫినెట్లీ హిస్ మిస్టేక్. సో ఆ టైంలో ఆలోచించడానికి టైం ఉండదు. సో తనకు వచ్చింది చెప్పారు. we obviously have to accept his mistake. కాకపోతే మిగతా 5 timesలో వెళ్ళిన వాళ్ళు ఒక్క పాయింట్ తీసుకురాలేదే, అది రాంగ్ కదా. సో అక్కడ తప్పు చేశారు. అలా ఓకే, హీ బికేమ్ ద లూజర్ 1, ఎందుకంటే హీ ఓన్లీ గాట్ 1 point. ఆ తర్వాత ఇంకా సూపర్ హోస్ట్ అండ్ జడ్జెస్ స్టార్టెడ్ టార్గెటింగ్ హిమ్, లైక్ ప్రొవోకింగ్ ద టీమ్ దట్ నువ్వు పాయింట్ తీసుకురాకుండా లీడర్గా ఉండి అని తీసుకుంటూ నవదీప్ అలా మాట్లాడి చెప్తే, ఇంకా డిమాన్, పవన్ అండ్ వేరే వాళ్ళ టీం మెంబర్స్ అందరూ ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అక్కడ చాలా డిస్కషన్ చాలా జరిగి ఉంటుంది, కానీ తిను అరిచింది మాత్రమే వేశారు అక్కడ. నువ్వు తెలివైన వాడు అనుకుంటే సరిపోదు, అది ఇది తను అన్న తర్వాతే ఇది, నువ్వు తెలివైన వాడు కాదు కాబట్టి నిన్ను తీయలేదు అనేది. అక్కడ ఆ మాట అనాల్సిన అవసరం లేదు కదా బేసిక్గా. సో అది తప్పనిపించింది.
అఫ్కోర్స్ ఆ కోపంలో అందరూ ఒకేసారి ఇతని మీద పడి మాట్లాడినప్పుడు హీ హ్యాస్ టు రిపెంట్. అలా లేకుండా కామ్గా ఉంటే అప్పుడు మనమే అంటాం. సో అది రాంగ్ కదా. సో తను వెళ్ళకుండా వేరే వాళ్ళని పంపించిన టీంలో తిను సేఫ్ సైడ్గా ఉండి మొత్తం తప్పంతా వాళ్ళ మీద తోసేస్తున్నాడని అది ఉంటుంది. నో, హీ వాంట్స్ టు ప్లే ద గేమ్. అండ్ హీ వెంట్. ఒక పాయింట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ టైం ఇట్స్ డెఫినెట్లీ ఎ లక్. వాళ్ళు స్టార్టింగ్లో చెప్పిన స్టేట్మెంటే కదా అది లక్ బేస్డ్, మీ లక్ని టెస్ట్ చేస్తామని. లక్ లేదు అంతే. తనకు ఆన్సర్ చేసినా లక్ ఉండాలి కదా, ఆన్సర్ తెలిసినా లక్ ఉండాలి కదా. అది ఇట్లా మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం మనీష్ని టార్గెట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. దిస్ ఇస్ మై ఒపీనియన్. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక వీడియో చేస్తాను రిగార్డింగ్ ద థంబ్నెయిల్, ఎంత వర్స్ట్ థంబ్నెయిల్ పెడుతున్నారు అనేది. విల్ టాక్ అబౌట్ ఇట్.